సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ శోభా. ఎంగేజ్మెంట్ అయిపోయి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. బట్ జనరల్లీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత 1 or 2 months గ్యాప్ లోనే పెళ్లి అనేది జరుగుతుంది, ఈవెన్ ఎక్కడైనా సరే. బట్ ఎందుకు ఇంత గ్యాప్ ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి? నేను అబద్ధం చెప్పనా ఇప్పుడు సత్యం చెప్ప? నా షోలో ఉన్నావు కదా. అబద్ధం ఫస్ట్ చెప్తా, ఎందుకంటే ఈ గ్యాప్ లో మనం కలిసి ఉంటాం కదా, ఏమైనా తెలుస్తుందేమో నెగటివ్, అప్పుడు వదిలేద్దామా అని. తెలిసిందా ఏమైనా ఈ గ్యాప్ లో పోనీ ఏదైనా ఫైండ్ అవుట్ చేసావా? ఇప్పుడు సత్యం చెప్తాం. పెళ్లి అవ్వాలని కాదు, ఇప్పుడు మనం కలిసి ఉంటున్నాము, బట్ స్టిల్ మాకు కొన్ని డ్రీమ్స్ కమిట్మెంట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు వరకు తను వచ్చేంత వరకు నాకంత ఈ సేవింగ్స్ మనం అది అవన్నీ లేదు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, సోషల్ వర్క్ వచ్చిందంతా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు తను వచ్చిన తర్వాత ఎస్ నాకు ఒక ఫ్యామిలీ కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి. నిజం చెప్పాలంటే నా దగ్గర ఏమీ లేదు, జస్ట్ చూడాలంటే బిగ్ బాస్ నుంచి వచ్చాను అంతే తప్ప ఏమి ఉండేది కాదు. అంటే ఎందుకు పెళ్లి అయిపోయిన తర్వాత ఇల్లు కమిట్మెంట్ ఏమంటే పెళ్లి చేసుకున్న తర్వాత మేము పెట్టే మొదటి అడుగు మా ఇంట్లోనే కనెక్ట్ అయిపోయారా మీరు? సో ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్తింటికి వెళ్ళాలి అనేది ఎంత కలనో, ఇప్పుడు పెళ్లి కూడా అంతే. ఇన్ని గ్యాప్ ఇస్తున్నారు అంటే ఒక హౌస్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ పార్ట్తో పెళ్లి కూడా అంతే, ఇలాగే చేసుకోవాలి, ఇది నా కళ, ఇక్కడ చేసుకోవాలి అలాంటూ ఏదైనా ఉందా నీకు? అలాంటిది ఏం లేదు, బట్ ఒకే కళ ఏముంటది, హల్దీ శాస్త్రం ఉంటది కదా, అది కొంచెం మంచిగా చేసుకోవాలని. ఎందుకు రాది? దాంట్లో డాన్స్ అన్ని చెయ్యొచ్చు కదా. అండ్ ఈ మధ్య ఒకటి ఏంటంటే అదే మీరు చెప్పినట్టు, సో నాట్ ఓన్లీ యూ బోత్, చాలా మంది అదే చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుని చాలా మంది 1-2 years 3 years కూడా గ్యాప్ లో ఉండే వాళ్ళు ఉన్నారు. అండ్ కొంచెం ఈ మధ్య లివింగ్ రిలేషన్ అనేది చాలా వరకు అందరూ ఫాలో అవుతున్నారు. సో దీని గురించి మీ ఇద్దరు ఒపీనియన్? ఓపెన్ గా చెప్తాం, ఇప్పుడు మేము ఒకే ఇంట్లోనే ఉంటున్నాము, దాన్ని బట్టి మనం ఏదో బ్యాడ్ ఏదో చేస్తున్నాము లేదా ఏదో సమాజానికి ఏదో నెగటివ్ చెప్తున్నామని కాదు. ఇప్పుడు ఒకే ఇంట్లోనే ఉండి కూడా మనం అక్కడ ఏదో జరిగిపోతుంది అనేది కాదు, కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు తను వేరే ఇల్లు, నేను వేరే ఇల్లు, అంటే ఓపెన్ గా మాట్లాడాలంటే సపరేట్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకే ఇంట్లోనే ఉంటున్నాము, మనం ఇంకా అర్థం చేసుకుంటున్నాము, అవన్నీ సేవింగ్స్ కూడా అవుతుంది, అండ్ పేరెంట్స్ కూడా వస్తూ వెళ్తూ ఉంటారు. అండ్ మెయిన్లీ అప్పటి వరకు నేను ఒకేదానే ఉన్నాను, అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత తనతో ఉండాలనిపిస్తుంది కదా. సో మై ఇంటెన్షన్ ఇస్ బికాస్ కీర్తి ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ షీ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు తనకి మదర్ అయినా, ఫాదర్ అయినా, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, అన్న అయినా, హస్బెండ్ అయినా, ఏమైనా ఐఎమ్ ద వన్. సో తను అట్లీస్ట్ ఆ మిస్ అయిన జర్నీని ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. అంత అయ్యి కూడా ఇంకా నేను ఒంటరిదాన్ని అన్న ఫీలింగ్ తనకు కలగకూడదు. లెట్ దెమ్ స్పీక్ వాట్ ఇట్ మే బి. సో వాళ్ళు మన గురించి ఆలోచించినప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించకూడదు అన్నమాట. సో కీర్తి నువ్వేం చెప్తావు ఈ విషయంలో? అంటే చాలా రెస్పాన్సిబిలిటీ, కేరింగ్, లవ్. నేను ఓపెన్ గా చెప్పాలంటే ఐఎమ్ ఎ లక్కీ పర్సన్. తనలో నేను నా లైఫ్ చూస్తున్నా. ఇప్పటి వరకు నా లైఫ్ నాకు కావాలి అది ఇది అని లేదు. సో ఇప్పుడు నాకు నా లైఫ్ అంటే తను అనేది తెలుస్తుంది, బికాస్ హీ గేవ్ మీ లైఫ్ అనమాట. నాకు నేను ఒక షోలో చెప్పాను, షూట్ నుంచి ఇంటికి వచ్చా గానీ నాకు ఎవరైనా డోర్ తీసి నేను ఉన్నాను అని తీయడానికి ఎవరైనా కావాలి అనిపిస్తుంది, బట్ ఎవరు లేరు అని. యూ బిలీవ్ ఆర్ నాట్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 60% నా షూట్ నుంచి వెళ్ళగానే తన డోర్ చెప్పి బాబు. సో అదేదో అంటారు కదా, లేని వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది అంటారు కదా. సో దట్ ఈస్ ట్రూ. వి కాంట్ ఎక్స్ప్రెస్ నాకు ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది. టచ్ వుడ్ ఎప్పుడు ఇలాగే ఉండండి, ఎవరి దృష్టి తాకకుండా. అండ్ ఇలాంటి ఒక మంచి బాండింగ్, మంచి రిలేషన్స్ లో ఉన్నప్పుడు మధ్యలో ఇంకొక పర్సన్ వస్తారు, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేయాలని చూస్తారు. అట్లాంటి ఏదైనా ఫేస్ చేశారా మీ ఇద్దరు మధ్యలో? ఏదైనా డిస్టర్బెన్స్ అనేది ఏమైనా వచ్చిందా? ఆఫ్టర్ ఎంగేజ్మెంట్, బిఫోర్ ఎంగేజ్మెంట్, ఆఫ్టర్ ఎంగేజ్మెంట్? అంటే మీ రెస్పాన్స్ ఏంటి అట్లా ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత ఒక అమ్మాయి గురించి? నేను దాన్ని మైండ్ లో వేసుకుంటే నా మైండ్ చెడిపోద్ది అనమాట. సో ఐ విల్ టేక్ ఇట్ అండ్ లీవ్ ఇట్ అంతే. ఇప్పుడు నా కళ్ళ ముందు పాపు తప్పు చేస్తానన్నా గానీ లేదు నేనే తప్పుగా థింక్ చేస్తున్నాను అనిపించి నేను ఐ విల్ రెక్టిఫై మై సెల్ఫ్, అంతేగాని ఐ వోంట్ థింక్ దట్ తను చేస్తుంది. బికాస్ 100% నేను చెప్తాను, ఐ కెన్ డూ మిస్టేక్ బట్ షీ వోంట్ డూ మిస్టేక్. దట్ మచ్ కాన్ఫిడెన్స్ ఐ హావ్ ఆన్ హర్. అని
అండ్ కీర్తి పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు, నాకు కేర్ చేస్తారు, లవ్ చేస్తారని మీరు మాట్లాడుతుంటేనే అంటే ఆ జెన్యూన్ గా మీరు చెప్తున్నారు కదా, అది కనిపిస్తుంది అనమాట మీకు కీర్తి మీద ఎంత లవ్ ఉంది అనేసి. నా లైఫ్ లో నేను కోరుకున్నది అది మాత్రమే. నాకు మీరు డబ్బులు ఇస్తారా, లగ్జరీ లైఫ్ ఇస్తారా, ఐ డోంట్ నో. నాకు కావాల్సింది నేను కోల్పోయిన లవ్ ని నాకు ఎవరో మీకు తెలిసి ఉంటది, నాకు ఎవరో ఒకరు మంచిగా మాట్లాడినా ఐమ్ లైక్ ఫుల్ నమ్మేస్తా, అన్ని మొత్తం లైఫ్ స్టోరీ మొత్తం చెప్పేస్తా, అంతా ఉంటా. బట్ అది ఎన్నోసార్లు నాకు వెనకాల నుంచి స్టాప్ కూడా పడ్డాయి అనుకోండి. సో అట్లాంటి టైంలో ఇప్పుడు పర్సన్ నేను చెప్పకుండానే నా లైఫ్ వచ్చి నా మొత్తం ఫ్యామిలీ లవ్ చూపిస్తున్నారు, మా నాన్న లవ్ చూపిస్తున్నారు. సో దానికంటే నాకు ఇంకా అంతేం లేదు. ఎందుకంటే నా నాన్న ఉన్నప్పుడు కూడా ఆ పిలవడము అవన్నీ ఏముందో అది నేను మాటలో చెప్పలేను. ఎవరి కోపం ఎక్కువ, ఆర్గ్యుమెంట్స్ ఎవరు ఎక్కువ చేస్తారు? ఐఎమ్ రెడీ టు గివ్ అప్ ఎవ్రీథింగ్. సో తను షీఈస్ హ్యాపీ విత్ అండ్ ఓకే ఫైన్. ఇప్పుడు తను తిట్టినా పర్లేదు, ఓకే తిట్టింది హ్యాపీ ఓకే, తిట్టు పర్లేదంటే బికాజ్ షీఈస్ హ్యాపీ మీన్స్ ఓకే, బికాజ్ ఐ ప్రామిస్ ఐ విల్ కీప్ యూ హ్యాపీ. సో దానికోసం ఓకే ఫైన్, నువ్వు తిట్టినా ఓకే, కొట్టినా ఓకే అని. సో మా షోలో కూర్చొని మీరు లైఫ్ లాంగ్ ఒక ప్రామిస్ కీర్తికి చేయాలి, నువ్వు కూడా అంతే ఒక ప్రామిస్ చేయాలి, లైఫ్ లాంగ్ నేను ఇది పాటిస్తాను, దీని మీద నేను ఆనర్ అవుతాను, దీనికి రెస్పెక్ట్ చేస్తాను అంటే నువ్వేం ప్రామిస్ చేస్తావు? నేనే ఫస్ట్ చెప్తా. నేను అప్పుడప్పుడు ఈ 7-8 months లో చాలా సార్లు కోపం వచ్చినప్పుడు నాకు వద్దు నువ్వు వెళ్ళిపోవాలను ఓపెన్ గా చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్పుంటది? ఒక 1-2-3 times అలా చెప్పాను. ఎస్ ఐ నో అది తప్పు, ఇంకా ఎప్పుడు కూడా నేను అలా చెప్పను అనమాట. సో లైఫ్ లాంగ్ నేను నీతోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళిపోను. నేను లాస్ట్ చెప్పాను అనమాట, నేను ఐ ఆస్ వన్ ప్రామిస్. ఏం చెప్పానంటే సి బికాస్ నీకు ఎంత కోపం వచ్చినా అన్ని కొట్టాలనిపించినా లేదు, నేను తప్పు చేసినా కానీ నువ్వు నాతో గొడవ పడాలంటే వెళ్ళిపో పర్లేదు, ఈ రూమ్ నుంచి వెళ్ళిపో, కావాలంటే ఆ రూమ్ లో ఉండిపో, బట్ మొత్తానికి గడప దాట. ప్రేమ ఉన్న చోటనే కోప జగడాలు అన్ని వస్తాయంట, అది ఫైటింగ్ అని ఏది రాకపోతే అక్కడ ప్రేమ లేదన్నట్టు. సో కీర్తికి మీరంటే చాలా ఎక్కువ ప్రేమ కాబట్టి అలా అంటుంది. చాలా ఇష్టం. పేరెంట్స్ పోయిన తర్వాత మా నాన్న తర్వాత ఒకరిని ఎవరినైనా అంటే అంత లైఫ్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ అంత, బట్ ఇప్పుడు నాకు మొత్తం తనే కాబట్టి ఎవరెవరు ఏదో అంటున్నారు, మరి నా లైఫ్ ఇలా కష్టాల్లో ఉంది, మళ్ళీ నీ లైఫ్ లో ఎక్కడో కష్టాల్లో పడుతుందేమో, సో అలా ఆలోచించి నువ్వు వెళ్ళిపో అంట. బట్ పాపం నా లెగ్ దగ్గరనే కూర్చొని పాపం నువ్వేం చెప్పకు, నువ్వు అలా అన్నకు పర్లేదు, నువ్వు అక్కడ నేను ఎక్కడ ఉంటాను, నేను ఒక మూలలో ఉంటా అనేసరికి అమ్మ చచ్చిపోతా అక్కడికి. ఇంకా మళ్ళీ సడన్లీగా నేను కంట్రోల్ అయిపోతే మళ్ళీ నా పరువు వద్దు కదా అని మళ్ళీ కొంచెం కంట్రోల్ ಸ್ವಲ್ಪ మేనేజ్ చేసి. ఇదంతా విన్న తర్వాత నాకు అనిపిస్తుంది మీరైతే కీర్తికి ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ప్రామిస్ తీసుకోండి. ఇవన్నీ ఇప్పుడు చేసావు, ఇప్పుడు రియలైజ్ అయ్యావు కదా, ఇవన్నీ రిపీట్ చేయను అనేసి నాకు ప్రామిస్ చేయమని ప్రామిస్ తీసుకోండి. బట్ ఆ టైం సిచువేషన్ మేక్స్ హర్ లైక్ దట్. బట్ ఓకే తన పైన నేను ఎక్కడ పోయినా నేను కావాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.